జై గోమాత. ఈ రోజు నేను హైదరాబాద్ లో ఉన్నా కూడా హైదరాబాద్ నుంచి కూడా మానిటరింగ్ చేస్తూ ఇక్కడ మా గోరక్షకులు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు నర్సన్పేట నుంచి లాస్ట్ 2 months కిందట నేను ఇక్కడ 150 గోమాతలను పంపించడం జరిగింది. నర్సన్పేట నుంచి సీఏ గారు ఇక్కడికి వద్దన్నా కూడా ఇక్కడికే పంపించారు. మళ్ళీ 4 రోజుల తర్వాత మేము వచ్చి అడిగితే ఇక్కడ గోమాతలు లేవు. అప్పటికే మాకు అర్థం ఏదో దొంగతనం ఏదో జరుగుతుంది, దొంగ గోశాలలాగా ఉందని ఫీల్ అయ్యాం. సో తర్వాత మేము అలా కొన్ని పంపిస్తూ ఉన్నాము, టైం వచ్చినప్పుడు చూద్దామని అనుకున్నాం. ఈ రోజు మళ్ళీ నక్కపల్లి దగ్గర మా వాళ్ళు గోవులు పట్టుకున్నారు. అవి డబల్ డక్కర్ బస్ చేసినట్టుగా 2 స్టేర్స్ లో పెట్టేశారు గోవుల్ని. ఒక 60-70 ఉన్నాయి. అవి చచ్చిపోతే నీళ్లు 3 రోజుల నుంచి నీళ్లు పెట్టకుండా వాటిని హింసిస్తారు ఫస్ట్. ఎందుకంటే అది ఎక్కడైనా యూరినల్స్ చేస్తే బండి ఆపినప్పుడు టీకో ఆగుతారు కదా తినడానికో, కింద తెలిసిపోద్ది ఆవులు ఉన్నాయి లోపలని, దాన్ని ఏదో పైన కవర్ చేసి పట్టుకెళ్ళిపోతారు. సో వాటిని తీసుకొచ్చి ఇక్కడ దించేసిన తర్వాత మేము నక్కపల్లి సిఐ గారికి మరీ చెప్పాను, సార్ నేను ఫోన్ చేస్తున్నాను, కరాటే కళ్యాణి, నేను ధార్మిక సెల్ స్టేట్ జాయింట్ కన్వీనర్ తెలంగాణ, అంతేకాకుండా గోరక్షకురాలని, సినిమా ఆర్టిస్టు, నేను చాలా డిజిగ్నేషన్స్ ఉన్నాయి నాకు, అవన్నీ పక్కన పెడితే నేను గోరక్షకురాలని, ముఖ్యంగా నేను జంతు ప్రేమికురాలని. సో నా గోమాతని మీరు కొత్త వలస తప్ప ఇంకెక్కడికైనా పంపించండి అని అడిగితే ఆయన ఏం చేశారు, అలా ఎలా అవుతుందమ్మా అన్నారు. సార్ ఈరోజు కొత్త వలసకి వెళ్తే నేను ధర్నా చేస్తాను సార్ అని ముందే చెప్పాను. అదేంటమ్మా అలాగంటారు? నేను నా రైట్ సార్, ఇది నా రైట్, నా గోమాత కోసం నేను ఫైట్ చేస్తాను. ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు, నా బాధ అనిపిస్తుంది. నా ఊరు విజయనగరం, నాకు ఆ దగ్గరలో ఉన్న కొత్త వలసలో ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఇది దొంగ గోశాల. సో నేను దీన్ని పట్టుకుని ఎట్లనే చూపించాలనుకున్నాను అని చెప్పి అడిగితే ఆయన మళ్ళీ మాకు చెప్పి మా వాళ్ళని అడిగారట, మీకు తెలుసా ఆథరైజ్డ్ ఎక్కడ అని. ఆథరైజ్డ్ మేము 4-5 పేర్లు చెప్పినా ఆథరైజ్డ్ కాని ఆథరైజ్డ్ కాదని చెప్పి ఇది ఆథరైజ్డ్ అని చెప్పి కొత్త వలస దీనికే తీసుకొచ్చారు. మేము వెనక ఫాలో అయ్యారు మా వాళ్ళు, అది వాళ్ళకి తెలియదు. ఒక హోమ్ గార్డ్ ఇచ్చి పంపించారు, ఒక పేపర్ ఇచ్చి. ఆ పేపర్స్ మాకు చూపించట్లేదు. మీ దగ్గర నిజాయితీ ఉంటే ఎందుకు చూపించట్లేదు సీఐ గారు, ఎందుకు చూపించట్లేదు మీకు హోమ్ గార్డు? పోలీసులు ఇక్కడికే ఎందుకు పంపిస్తున్నారు? ప్రతి గోశాల ఈ గోశాలకే ఎందుకు రిఫర్ చేస్తున్నారు? మీకేంటి ఇక్కడ వాటాలు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా తీసుకుంటున్నారా? ఈ వానర్ ఎవరు? ఫస్ట్ ముందు ఎదవ ఎవడో ముందు బయటికి రావాలి. ఫస్ట్ గోవుల్ని రక్తం మాంసాలు తింటున్న ఎదవ ఎవడో బయటికి రావాలి. ఇలా గోరక్షకులందరూ బాధతో అన్నం ఆకలి అన్ని మానుకొని తిండి నిద్ర లేక మేము పరిగెత్తి రాత్రి 12 గంటలకు మొదలు పెట్టి 10 గంటలకు మొదలు పెట్టి తెల్లవారు 12 వరకు నిద్రపోలేదు. ఒకసారి 150 పంపించినప్పుడు ఆ 150 ఏమయ్యాయి నాకు చూపించాను. నేను ఇక్కడికే పంపించాను, నా దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది. మీ దగ్గర గోవులు ఉన్నాయా? ఈ రోజు ఇక్కడ పంపించదంటే మళ్ళీ ఎందుకు పంపించాను? నా దగ్గర రికార్డు ఉంది, నేను ఇస్తాను, ప్రూఫ్స్ ఇస్తాను, విత్ ప్రూఫ్స్ ఇస్తాను నేను అన్ని. సిఐ గారు నక్కపల్లి, ఆయన పేరు విజయ్ కుమార్, ఆయన ఎందుకు ఇక్కడ పంపించారు? ఒక కానిస్టేబుల్ దొరికిన పేపర్ మాకు ఎందుకు చూపించట్లేదు? మా రైట్ ఉంది మేము అడగడానికి, చూపించట్లేదు. ప్లస్ ఇక్కడ 120-130 ఉన్నాయి, అవన్నీ రైతులు అన్నారు. వాటి మీద ఎందుకు వెనకాల ఒక స్టాంపులు వేసి ఉన్నాయి? రైతులు అయితే స్టాంపులు వేస్తారా? మాకు తెలీదా? మేము పిచ్చోళ్ళమా? ఇక్కడున్న ఆవులన్నీ కూడా తరలించాలి, సేఫ్ గా తరలించాలి. ఒక చంద్ర వాళ్ళ దగ్గర లేకపోతే ఎక్కడైతే మంచి ఆథెంటికేటెడ్ అక్కడికి పంపించండి. ఈ ఆవులు కూడా పంపించండి, ముందు వాటికి ఫుడ్ పెట్టండి. అంతవరకు తెల్లవారి వరకైనా రేపటి వరకైనా అవసరం ఢిల్లీ వరకైనా వెళ్తాను. నేను ఇక్కడే కూర్చుంటా, నేను వెళ్ళాం ఎక్కడికి, ఇక్కడే కూర్చుంటా నేను. ఇక్కడ దొంగ మీద ఇవ్వడం బయట రావాలి. ముందు ఈ ప్లేస్ ఓనరా ఎవరు తిన్నాడు ఈ డబ్బు బయటికి రావాల్సిందే. వచ్చే వరకు కదలం. నేను శ్రీయాదిపట్ల శ్రీకళాపీఠం అని దానిలో గోరక్ష ప్రయత్నం చేస్తూ ప్రతిసారి పట్టుకుంటున్నాం. వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఒక బీజేపీ ధార్మిక సెల్ లీడర్ గా పనిచేస్తున్నాను నేను తెలంగాణలో. నేను పట్టుకుంటాను గోవుల్ని. ఈ రోజు నా గోమాతలు ఏడుస్తున్నాయి, అన్నం లేక నీళ్లు లేక తొక్కుకున్నాయి ఒకటి మీద ఒకటి. మీకు సిగ్గు లేదురా వెదవల్లారా? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా ఒక్కొక్కడు? ఆవులు రక్త మాంసాలు తింటున్నారా ఒక్కొక్కడు? చెత్త నా కొడకల్లారా, తిట్లు వస్తున్నాయి నాకు. మా గోమాతను చూస్తే ఇవాళ ప్రభుత్వం మారింది. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వంగలపూడి అనిత గారికి చేరవేయండి. ధార్మిక పరిషత్తు లేకపోతే ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ మనుషులు అందరికీ చేరవేయండి. దయచేసి ఆవులకి అంటే ఏదైనా ఒక జాతీయ హోదా వచ్చినట్టు మోడీ గారి దాకా వెళ్లే వరకు ఇలాంటి ఫైట్లు ప్రతి ఒక్కరు చేయాలి. చేస్తే గానీ ఆవుల్ని బతికించుకోలేం. నేను రైతులు అంటే చెప్పి 2 రోజులు విడిపించుకెళ్ళిపోతాను మేము కష్టపడి పట్టుకొని ఇస్తే. వాటిని ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నారు. మంచి రైతులకు ఇస్తే పని చేస్తాయి, వాళ్ళ పంటకి అన్నం పెడుతున్నారు. రైతులకు ఇవ్వకుండా మాంసం కమ్ముకుంటున్నారు, నరకం చూపిస్తున్నారు గోమాతలకి ఒక్కదాని మీద ఒకటి కట్టేసి. నేను తట్టుకోలేను ఇలాంటివి, ఖచ్చితంగా ఫైట్ చేస్తా, ఎంతవరకైనా వెళ్తాం. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చే వరకు మొత్తం అందరినీ పిలుచుకొస్తా. ఈ రోజు ఈ సిఐ గారు చేసిన పని బ్లండర్ మిస్టేక్, ఆయనకి ఏం చేశారో తెలియడం కోసం ఈ రోజు ధర్నా. అజయ్ కుమారో విజయ్ కుమారో నక్కపల్లి సిఐ గారు చేసిన పని ఈ రోజు చాలా బ్లండర్ మిస్టేక్ ఆయన చేశారు. ఈ రోజు అతనికి ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి, ఆయన్ని ఖచ్చితంగా నక్కపల్లి సీఎం గారిని సస్పెండ్ చేయాలి. గోమాతకి గోభక్షకులకి సపోర్ట్ చేస్తున్నా సీఎం సస్పెండ్ చేయాల్సిందే. కొత్త ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని నేను నమ్ముతున్నా. ఒక బీజేపీ లీడర్ ఖచ్చితంగా
కైలాసు ఈ లోగం